గైస్ మేమైతే కొత్త ఛానల్ పెట్టినాం అనమాట. దాంట్లో మావాడు వంటలు బాగా చేస్తాడని మేము చెఫ్ అని పిలుస్తాం. ఈరోజు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. ఇది పెద్ద ప్రాసెస్సే కానీ మీకు ఉపయోగపడుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ చెప్తాం, బాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఏం చేయాలి, ఎంత వేయాలి, ఏది చేస్తే ఏదవుతుంది అని చెప్పి చెప్తాడనమాట. సో వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కామెంట్ అన్నీ చేయండి. 200 గ్రామ్స్ చికెన్ బౌల్లోకి తీసుకున్నాం. చికెన్ని 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేయాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం, అందులో అల్లం పేస్ట్ వేసినాం. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ పిండి తీసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ పిండి యాడ్ చేసుకోవాలి. మన రుచి తగ్గట్టు చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాం. సాల్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్. కలర్ అయితే ఎందుకు ఇట్టుందంటే మేము ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. అంటే న్యాచురల్, మీరు కూడా ఫుడ్ కలర్ యాడ్ చేయకూరి, దానివల్ల పాయిజన్ గీజన్లు అవుతాయి. అందుకే మా కలర్ అయితే న్యాచురల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే గ్యాస్ ఎంపీ చేసుకోరి, తర్వాత కొంచెం అయితే హీట్ అయినారు ఇక పెనం. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకుని పోసుకుంటాడు మావాడైతే. సన్ఫ్లవర్ ఆయిల్. మావాడు సన్ఫ్లవర్ వాడతాడు, సన్ఫ్లవర్లో కూర కాబట్టి. రాగానే ఆయిల్ అయితే హీట్ అవుతుంది అనమాట. తర్వాత మెల్లగా చికెన్ తీసుకుని దాంట్లో అయితే వేసుకోవాలి. చేయి తీసేయాలి, చేయి లేకపోతే మళ్ళీ ఎర్ర అయితే చేయాలి. చూసిరు కదా, అట్లయితే సౌండ్ రావాలి, లేకపోతే మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా మాడిపోతుంది. ఎక్కువ వేసుకోకూరి, ఫస్ట్ అయితే ఒక 6-7 వేసుకోరు దాంట్లో. అది ఎగిరాక మళ్ళీ దాన్ని పక్కనట్టు మళ్ళీ లోపల వేయాలి. చూపిస్తాడు మీకు ముందు వీడియో చూపిస్తాడండి. మంచిగా అయితే వేపేసుకోరు ఇట్లా అటు అంటే మనకు రాదనుకో, మా వంటి వస్తుంది. అయితే వేగిపోయినాయి, తీసేస్తున్నాం గాయస్. పెట్టేసండి. హీట్ అయినాక రెండోసారి వేయాలి గాయస్. అవి గాయస్ వేగిపోయినాయి, తీసేస్తున్నాం గాయస్. పెట్టేసండి. 3 గుడ్డులు బ్రేక్ చేయాలి. ఎగ్ అయితే ఇట్లా కలుపుకోవాలి గాయస్. తర్వాత నూనె మరుగుతున్న నూనెలో వేయాలి గాయస్. చూడాలి ఆమ్లెట్. అనుకున్నాం గాయస్. ఒక ప్లేట్ అయితే తీసేసుకోవాలి గాయస్. బండి అవి గాయస్. చికెన్ ఫ్రైడ్ రైస్కి ముందు ఆయిల్ వేసుకున్న, ఆయిల్ గరం అయినాక ఉల్లిపాయలు వేయాలి గాయస్. తర్వాత పచ్చిమిర్చి వేయాలి గాయస్. ఇది ఎల్లో కలర్ వచ్చేదాకా వేయాలి గాయస్. ఇందాక తీసుకున్న ఎగ్ని మళ్ళీ వేయాలి. చికెన్ కూడా వేయాలి గాయస్. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. మీ క్వాంటిటీ బట్టి రైస్ యాడ్ చేసుకోవాలి గాయస్. మంచిగా తిప్పాలి గాయస్, కింద నుంచి పైదాకా ఫ్రైడ్ రైస్ అయితే. మన అన్నంలో కన్నా చికెన్ ఇంకా ఎగ్ అయితే ఎక్కువ ఉంది గాయస్ ఇంట్లో, కాబట్టి మనం క్వాంటిటీ చూడలేక వేసుకున్నాం గాయస్. అయిపోయింది. ఇప్పుడైతే రైస్ వేసినాక గాయస్ మన ఇంగ్రీడియంట్స్ కావాలి గాయస్. దానికి తగ్గట్టు ఉప్పు, దానికి తగ్గట్టు సాల్ట్, దాని గరం మసాలా వేయాలి గాయస్. ముందైతే గరం మసాలా వేస్తున్నాం, దాని తగ్గట్టు ఉప్పు వేయాలి గాయస్. కారం గాయస్.
మంచి ఫ్రైడ్ రైస్కి అయితే ఫైనల్ టచ్ ఇచ్చేస్తాం గాయస్. పుదీనా వేస్తున్నాం గాయస్, కొత్తిమీర పుదీనా వేయాలి గాయస్. ఫైనల్ టచ్ చేసి ఇచ్చేద్దాం. పైన కరివేపాకు వేస్తున్నాం గాయస్. చూసిరు కదా, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మా వాడు. ఎట్లా అంటే ఇట్లా మెల్లమెల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి. సో మీకు కూడా ఈజీగా వస్తుంది. మేము కావాలంటే మీరు కామెంట్ చేస్తే మేము వీడియో అంటే ఇంకేం చేయాలని కామెంట్ చేస్తే మేము కూడా పెట్టేస్తాం. ఎట్లా ఎట్లా అంటే ఇట్లా చేయాలని చెప్పి పెట్టేస్తాం. సో మీరు మంచిగా కామెంట్ చేస్తే ఇట్లా మాకు చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలి భయ్యా, మాకు చికెన్ పకోడీగా ఇట్లా చేయాలి భయ్, చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలి భయ్యా అంటే మేము కూడా మంచిగా చెప్తాం. అంటే నీట్గా చెప్తాం, ఎన్ని స్పూన్లు వేయాలి, ఎంత కారం కావాలి, ఇంత కారం కావాలి అన్ని నీట్గా చెప్తాం. సో మీరు మంచిగా సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీకే హెల్ప్ అవుతుంది మా వీడియోలో. ఎందుకంటే చాలామందికి వండనీకి రాదు, రైస్ పెట్టనీకి రాదు. హెల్ప్ చేసి అవుతాం కదా, మాకు ఉంటుంది, మీకు ఉంటుంది సాటిస్ఫాక్షన్. అందుకే